ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కశ్యపో అత్రిర్భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమః జమదగ్నిర్వసిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతాః. శ్రీ సప్త ఋషిభ్యో నమః. ఆత్మబంధువులరా, భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో త్యాగమయమైన ప్రవృత్తితో తమ తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మనకు వేద వాంగ్మయంలో దర్శనమిస్తాయి. వేదాలలో దాగిన రహస్యాలను మానవాళికి అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. మన ఋషుల కర్తవ్య దీక్ష, విశాల దృష్టి, విశ్వ కళ్యాణ భావన, ధార్మిక చేతన మనల్ని ఆశ్చర్యపరిచే జీవన వేదం మనకు వేద వాంగ్మయంలో ప్రత్యక్షమవుతుంది. ఆ వేద నాదాన్ని, ఋషుల వైభవాన్ని ఇంటింటా వినిపించాలనే ఆకాంక్షకు ప్రతిరూపమే మన ఋషులు వీడియో సిరీస్. అంతఃశత్రువులను అణిచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు పట్టం కట్టి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తూ ఆచరణపూర్వకంగా నిరూపిస్తూ అందులోని మధురిమలను చవి చూపిస్తూ వేదనాద విభాసురమైన ఒక జీవన స్రవంతి భారతావనిలో వెల్లివిరిసింది. భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని, ఆత్మవస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని మన ఋషులు సూచించారు. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ ఋషులందరికీ మనం ఎంతో రుణపడి ఉన్నాం. భక్తితో వీరిని స్మరించడం మన కనీస కర్తవ్యం. ఈ వీడియోలో కణ్వ మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టిన కణ్వుని మునికుల చూడామణి అంటారు. అంటే మునులలో గొప్పవాడు అని అర్థం. చిన్నప్పటి నుండి ఆయన తపోనిష్టలో ఉండి బ్రహ్మచర్య పాలన చేసినవాడు. సామవేదంలో అనేక మంత్రాలకు ఆయన ద్రష్ట. అంతేకాక ఋగ్వేదంలో 8వ మండలంలో అధిక భాగం మంత్రాలు కణ్వుని ద్వారా, అతని గోత్రజుల ద్వారా దర్శింపబడినవే. చాలా సామరుక్కులకు నిదానమును కనిపెట్టి కణ్వ శాఖకు మూలపురుషునిగా నిలిచాడు. అంతేకాక కణ్వ శాఖలలోని కాణ్వ సంహితకి, శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిన శాఖకు వక్త కణ్వుడే. కణ్వుడు మాలినీ నదీ తీరంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని ఉండేవాడు. ఇంద్రుడి కాండవవనం ఎంత గొప్పగా ఉంటుందో కణ్వుడి ఆశ్రమం అంత గొప్పగా ఉండేది. ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ వేదఘోష వినిపిస్తూ ఉండేది. అగ్నిహోత్రాలు నిత్యం ఉండేవి. శాస్త్ర ప్రవచనాలతో, వేదార్థ మీమాంస గోష్ఠీ వాదనలతో, గొప్ప తపస్సంపన్నులతో దివ్యాశ్రమంలా అలరారేది. అక్కడ పక్షులు గానం చేస్తుంటే ఏనుగులు చెట్ల నీడలలో నిలబడి వినేవి. ఎలుకలు, పిల్లులు జాతివైరం మరచి స్నేహంగా తిరిగేవి. అంత పవిత్రమైంది కణ్వాశ్రమం. ఒకనాడు కణ్వ మహర్షి మాలినీ నదిలో స్నానానికి వెళ్ళగా అక్కడ చంటిపిల్ల ఏడుపు వినిపించింది. మేనకా విశ్వామిత్రుల తనయ అయిన ఆ పాపను పెంచవలసిందిగా ఆకాశవాణి ఆదేశించగా ఆ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టి తనే తల్లి తండ్రి అయి పెంచాడు. ఆమెకు అన్ని విద్యలు నేర్పించాడు. కణ్వుడు ఆశ్రమంలో లేని సమయాన దుష్యంత మహారాజు వేటకు వచ్చి శకుంతలని చూసి గాంధర్వ విధిన వివాహమాడాడు. వారికి పుట్టినవాడు భరతుడు. అతనికి సర్వదమనుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే అతడు క్రూర జంతువులను వట్టి చేతులతో చంపివేయగల బలశాలి. శకుంతలని అత్తవారింటికి పంపుతూ కణ్వుడు చెప్పిన మాటలు స్త్రీధర్మ ప్రతిబోధకమై నిలుస్తాయి. అంతేకాక వనస్పతులతో, వృక్షాలతో ఆయన పలికిన పలుకులు ఆర్ష జీవన వైభవానికి
దర్పణంగా నిలుస్తాయి. ధర్మ నిర్వహణలో కణ్వుని నిష్ఠ అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాస మహాకవి అద్భుతంగా చిత్రీకరించాడు. ఒక మహావంశానికి మూల పురుషునిగా ప్రఖ్యాతి చెందిన భరతుడు కణ్వుని ఆశ్రమంలోనే బాల్య శిక్షణను పొందాడు. శృతి మంత్రదష్టగానే కాక స్మృతిని రచించిన ధర్మశాస్త్రవేత్తగా కణ్వ మహర్షి ప్రశంసనీయుడు. ఆయన రచించిన ధర్మశాస్త్రం కణ్వస్మృతి పేరుతో ప్రఖ్యాతిగా చెందింది. కణ్వుని ద్వారా ఆయన సంబంధీకుల ద్వారా దర్శించబడిన మంత్రాలలో లౌకిక జ్ఞాన విజ్ఞానాలు, అనిష్ట నివారణకై ఉపయోగించే మంత్రాలు చెప్పబడ్డాయి. గోమాతని స్తుతించే మంత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. రుద్రుల మాత, వసువుల దుహిత, ఆదిత్యుల సోదరి, అమృతానికి మూలం అయిన గోవుని హింసించరాదు అంటూ గోమహిమను అవి తెలియజేస్తాయి. విశ్వశ్రేయస్సును కాంక్షించి అదే లక్ష్యంగా సాగించిన తపోదృష్టితో అనేక రహస్యాలను దర్శించి మనకు ప్రసాదించిన మహర్షులలో ఒకనిగా కణ్వుడు సుప్రసిద్ధుడయ్యాడు. ఈయన కారుణ్య దృష్టి తపోజీవనుల మనస్సంపదకి దృష్టాంతంగా నిలుస్తుంది. మహాతపస్విగా, బ్రహ్మనిష్ఠునిగా, ధర్మ ప్రవక్తగా కణ్వుడు నిత్యస్మరణీయుడు, ఆరాధ్యనీయుడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.